ఇవాళ పెద్ద ఎత్తున జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి పట్టణంలోని 17వ వార్డు సుబ్బరాజుపేటకు చెందినటువంటి దళిత యువకులు, అదేవిధంగా మైనారిటీ యువకులు, వివిధ వర్గాలకు చెందినటువంటి యువకులందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ ఇవాళ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ రకమైనటువంటి కార్యక్రమం చేపడుతున్నందుకు, అందులోనూ ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో పాలుపంచుకుని ఇక్కడ మీ అందరి ఆదరాభిమానాన్ని విశేషంగా చూరుకున్నటువంటి సుజ్ఞాన్ కుమార్ గారు, మూడి సుజ్ఞాన్ కుమార్ గారు, వారి నేతృత్వంలో ఇంతమంది యువకులు వచ్చి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం అనేది జనసేన పార్టీకి చాలా బలాన్ని ఇస్తుంది అనేటువంటి వాటిని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ముఖ్యమైనటువంటి విషయం ఏదైతే ఆ రోజు నమ్మి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించారో, వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కేవలం రాజకీయపరమైన అధికారాన్ని తీసుకోవడం తప్పితే ప్రజా సమస్యల్ని పరిష్కరించాలనేటువంటి ఆలోచన లేకపోవడం వల్లే 5 సంవత్సరాల కాలంలో కూడా మీరు చెబుతున్నటువంటి ఏ ఒక్క సమస్యకి పరిష్కారం లభించలేదు. నేను ఒక్కటే మనవి చేస్తున్నాను, తొలి నుంచి కూడా రాజకీయాలంటే ప్రజలకి, ముఖ్యంగా దళిత వర్గాల వారికి, మైనారిటీ వర్గాల వారికి, అట్టడుగు వర్గాల వారికి సరైనటువంటి ప్రాతినిధ్యం కల్పించడమే రాజకీయం నమ్మినటువంటి పవన్ కళ్యాణ్ గారి బాటలో నడుస్తున్న వ్యక్తిని. అందుకే మీకు మనవి చేస్తున్నాను, మీరు ఒక అవకాశం ఇవ్వండి. మీరు అవకాశం ఇస్తే మీరు చెబుతున్నటువంటి సమస్యల్ని ఆ శ్మశాన వాటికి రూట్ విషయంలో కానీ, లేకపోతే వాలీబాల్, మీరందరూ వాలీబాల్ ప్లేయర్స్, మీ అందరికీ సంబంధించినటువంటి ఆ జోనల్ మీట్ పెట్టించే విషయం కానివ్వండి, ఇతరత్ర ఏ అంశాలు అయితే ఉన్నాయో, మౌలిక సదుపాయాలు ఏవైతే కల్పించాలో సుబ్బరాజుపేటలో వాటన్నింటినీ కల్పిస్తానని, ముఖ్యంగా అనేక ఉద్యమాలు చేసినటువంటి సుజ్ఞాన్ కుమార్కి ఈ విషయాలను తెలుసు. అందుకే తాను స్వయంగా పవన్ కళ్యాణ్ గారి అభిమాని అయినప్పటికీ కూడా రాజకీయంగా ఇప్పటివరకు వేరే దారిలో ఉన్న ఇవాళ పూర్తిగా సుజ్ఞాన్ కుమార్ గారి తన కూడా ఉన్నటువంటి వ్యక్తులు కానీ అందరూ నమ్మారు. ముఖ్యంగా ప్రసాద్ గారి నేతృత్వంలో అందరూ వచ్చి మాకు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జనసేన పార్టీ వల్లే న్యాయం జరుగుతుంది అనేటువంటి మాటతో ముందుకు వచ్చినందుకు మీ అందరికీ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఇదే నా స్థిర నివాసం నిడదవోలులోనే నేను పూర్తిగా మకా ఉంటాను. దాంతోపాటు ఎల్లవేళలా కూడా మీకు ఒక అన్నగా, ఒక బాబాయిగా, ఒక మామయ్యగా ఉండటానికే నేను ఇష్టపడతాను తప్పితే నేను వేరేటువంటి భావం రాదు. మీరు ఒక్కసారి నెగ్గించి చూడండి, కందులు దుర్గేష్ అనే వ్యక్తి ఎమ్మెల్యే అనిపించుకోవడం కంటే కూడా మీకు సేవకుడు అనిపించుకోవడానికి మీ సమస్యను పరిష్కరించడానికి అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి కూడా నేను ప్రయత్నిస్తాననేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున ఇన్ని దళిత వర్గాల వారు, మైనారిటీ వర్గాల వారు వచ్చి ఈ పార్టీలో జాయిన్ అవ్వడం అనేది మా చేతులకి బాగా బలాన్ని ఇచ్చింది. ఖచ్చితంగా విజయం సాధిస్తామనేటువంటి నమ్మకాన్ని మాకు కల్పించింది అనేటువంటి మాటను మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు.